నమస్కారం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన అంశాన్ని విశ్లేషించుకోబోతున్నాం. మన ఇళ్లలో గోడల మీద తిరిగే బల్లులను చూసి మనం చాలా సాధారణంగా ఫీలవుతుంటాం కదా. కానీ వాటి వెనుక ఒక పెద్ద ప్రాచీన భారతీయ శాస్త్రమే ఉందన్న విషయం మనలో ఎంతమందికి తెలుసు? అదేనండి, మన పురాణాల నుంచి మొదలుపెట్టి రోజువారీ ఆధ్యాత్మిక విషయాల వరకు ఈ బల్లులకున్న ప్రాముఖ్యత ఏంటి, అసలీ గౌళి శాస్త్రం ఏం చెబుతోంది అనేది ఈరోజు డీకోడ్ చేద్దాం. ఈ ప్రయాణంలో మనం కవర్ చేయబోయే ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే, ముందుగా ఒక దైవదూతగా బల్లికున్న ప్రాముఖ్యత, ఆ తర్వాత కాంచీపురం ఆలయ పురాణ గాథ, దిక్కులు సంకేతాలను డీకోడ్ చేయడం, పవిత్ర ప్రదేశాలు, అక్కడ వినిపించే శబ్దాలు, చివరగా మన భయాలకు పోగొట్టే ఆచరణాత్మక పరిహారాలు. ఇలా ఈ 5 అంశాలను ఇప్పుడు చూద్దాం. ఇక మొదటి విభాగంలోకి వస్తే దైవదూత. మన ఇంట్లో రోజూ వినిపించే ఒక సాధారణ శబ్దం వెనుక దాగియున్న ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక అర్థం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఒకసారి ఆలోచించండి, మన ఇంట్లో బల్లి చేసే ఆ టిక్ టిక్ శబ్దం కేవలం ఒక మామూలు జీవసంబంధమైన ప్రక్రియ, లేక దాని వెనక ఏదైనా దైలీక సందేశం దాగి ఉందా? హిందూ సనాతన ధర్మం ప్రకారం చూస్తే, నిశ్శబ్దంగా ఉన్న గదిలో ఆ పరిచితమైన శబ్దం వినిపించిందంటే పరమాత్మ ప్రకృతిని ఒక వారధిగా చేసుకుని మనకు పంపుతున్న ఒక సిగ్నల్ అని ఈ సంప్రదాయం చెబుతోంది. వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంది కదా. ఇక్కడే అసలైన విషయం వస్తోంది. అదే గౌళీ శాస్త్రం. బల్లుల ప్రవర్తన, అవి చేసే శబ్దాలు, అవి ఉండే స్థానాలను బట్టి భవిష్యత్తును అంచనా వేయడం, శకునాలను విశ్లేషించే అద్భుతమైన ప్రాచీన భారతీయ విధానమే ఈ గౌళీ శాస్త్రం. అంటే మన కంటికి సాధారణంగా కనిపించే ఒక బల్లి ఈ శాస్త్రం ప్రకారం ఒక పవర్ఫుల్ స్పిరిచువల్ మెసెంజర్ అన్నమాట. ఇక రెండవ విభాగం కంచీపురం ఆలయ పురాణగాథ. అసలు ఈ గౌళీ శాస్త్రానికి ఉన్న పౌరాణిక మూలాలు ఏంటో చూద్దాం. నిజానికి ఈ నమ్మకాలన్నీ ఒక గొప్ప మహర్షికి సంబంధించిన పౌరాణిక కథ చుట్టూ అల్లబడి ఉన్నాయి. గౌతమ మహర్షి శిష్యులైన హేమ, శుక్ల ఒకసారి పూజ కోసం నీళ్లు తీసుకొస్తారు. కాని దురదృష్టవశాత్తు ఆ నీటికొండలో ఒక చనిపోయిన బల్లి పడి ఉంటుంది. వాళ్లది గమనించరు. ఆ అపవిత్రమైన నీటిని చూసి తీవ్ర ఆగ్రహానికి గురైన మహర్షి ఆ ఇద్దరి శిష్యులను బల్లులుగా మారిపోవాలని శపిస్తాడు. వాళ్లు కన్నీరు మున్నీరుగా వేడుకున్న తర్వాత శాంతించి కంచీపురంలోని వరదరాజస్వామి ఆలయంలో శాశ్వతంగా నివసించేలా వారికి విముక్తి ప్రసాదిస్తాడు. చూశారుగదా, ఆ ఘటన కాంచీపురంలో బల్లికి ఎంత పవిత్రమైన స్థానాన్నిచ్చిందో. అందుకే అక్కడి గుడిలో బంగారు, వెండి బల్లులను ప్రతిష్ఠించారు. ఆ బల్లులను తాకితే మన పాపాలు, శాపాలు తొలగిపోతాయని ఒక బలమైన నమ్మకం. ఇవాళ్టికి ఎంతోమంది భక్తులు గంటల తరబడి క్యూలో నిలబడి మరీ వాటిని తాకుతారు. అంటే మన సంస్కృతిలో వీటికి ఎంతటి గౌరవం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. తరువాత మూడవ విభాగం దిక్కులు సంకేతాలను డీకోడ్ చేయడం. మన చుట్టూ ఉన్న 4 ప్రధాన దిక్కుల నుండి వచ్చే సందేశాలను ఇప్పుడు చూద్దాం. అసలు మన ఇంటి ఆకృతిని బట్టి గౌళి శాస్త్రం మెసేజెస్ ఎలా డీకోడ్ చేస్తుందో ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ప్రతి దిక్కుకి ఒక దేవుడు, ఒక ప్రత్యేకమైన శకునముంటాయి. ఉదాహరణకు తూర్పు దిక్కు ఇంద్రుడికి సంబంధించింది. ఇటువైపునుంచి సంకేతమొస్తే సంపద, తిరిగి వచ్చే డబ్బు, శుభకార్యాలకు సూచన. అదే పశ్చిమమైతే వరుణదేవుడిది. ఇది నీటి సంబంధిత దోషాలను లేదా గొడవలను సూచిస్తూ ఒక అలర్ట్ ఇస్తుంది. ఇక ఉత్తరం విషయానికొస్తే అది కుబేరస్థానం. అటువైపునుంచి బల్లి వస్తే చాలు, అద్భుతాలు, ఊహించని ధనలాభం, గుడ్ న్యూస్ గ్యారంటీ అనమాట. చివరగా దక్షిణం యమస్థానం. ఇది కాస్త అప్రమత్తంగా ఉండాలని, కుటుంబ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని హెచ్చరిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఇది మన ఇంటి ఆధ్యాత్మిక వాతావరణ నివేదిక. ఇక్కడ ఇంకో భలే ఆసక్తికరమైన విషయం ఉందండి. మూలాల ప్రకారం బల్లులు అద్భుతమైన ఎనర్జీ సెన్సార్లుగా కూడా పనిచేస్తాయట. మన ఇళ్లల్లో మారుతున్న పాజిటివ్, నెగటివ్ ఎనర్జీ ఫీల్డ్స్ను అవి చాలా ఈజీగా పసిగట్టగలవు. అంటే ఇంట్లో సడన్గా బల్లులు ఎక్కువగా కనిపిస్తున్నాయంటే అది ఏదో యాదృచ్ఛికం కాదు, ఆ ఇంట్లోని ఎనర్జీ మారుతుందని అర్థం. ఇక 4వ విభాగం పవిత్ర స్థలాలు, శబ్దాలు. ముఖ్యంగా పూజాగదిలో బల్లులు ఉన్నప్పుడు అవి చేసే శబ్దాలను ఎలా అర్థం చేసుకోవాలో తెలుసుకుందాం. జనరల్గా దేవుడి గదిలో బల్లి కనిపిస్తే మనం కొంచెం కంగారు పడతాం కదా, అపవిత్రమైపోయిందేమో అని. కాని మన సంప్రదాయం దీనికొక అద్భుతమైన వివరణ ఇస్తోంది. పూజాగదిలో దేవుడి పటాల వెనుక బల్లులు ఉంటే అది ఏమాత్రం అపవిత్రం కాదు, పైగా అదొక పవిత్రమైన వాతావరణానికి సంకేతం.
మన పితృదేవతలు లేదా కులదైవం సాక్షాత్తుగా అక్కడికి వచ్చి మన ప్రార్థనలను స్వీకరిస్తున్నారని దీని అర్థం. ఆ ఇల్లు దైవిక రక్షణలో ఉందని ఇది చెబుతోంది. కాకపోతే ఇక్కడ ఒకటే కండీషన్: మనం ప్రార్థన చేసేటప్పుడు మనస్సు ప్రశాంతంగా, ఎటువంటి చెడు ఆలోచనలు లేకుండా స్వచ్ఛంగా ఉండాలి. పోని బల్లి చేసే శబ్దం గురించి మాట్లాడుకుందాం. అది వినిపించే సందర్భం చాలా క్రూషియల్ ఇక్కడ. మనం ఏదైనా మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు బల్లి టిక్ టిక్ అంటే దాన్ని సాక్షాత్తు ఆ పరమశివుడి డమరుకనాదంగా భావిస్తారు. అంటే ఆ పనికి ప్రకృతి ఆమోదం లభించిందన్నమాట. అదే చెడు నిర్ణయాలైతే ఈ శబ్దం ఒక పెద్ద వార్నింగ్లాగా పనిచేస్తుంది. మనం ఏదైనా తప్పు చేయబోతున్నప్పుడు ఒక క్షణం ఆగి ఆలోచించుకోమని చెప్పే ఒక దైవిక హెచ్చరిక అది. ఇక 5వ మరియు చివరి విభాగానికి వచ్చేద్దాం: పరిహారాలతో భయాలను జయించడం. ఒకవేళ ప్రతికూల శకునాలు ఎదురైతే వాటిని ప్రాక్టికల్గా ఎలా ఫేస్ చేయాలో చూద్దాం. ఈ గౌళీ శాస్త్రంలో అందర్నీ వణికించే విషయమేంటంటే ఒంటిమీద బల్లి పడటం. కాని అలాంటప్పుడు భయంతో పానికవ్వకుండా కొన్ని సింపుల్ సాంప్రదాయ పరిహారాలు పాటిస్తే సరిపోతుంది. ముందుగా ఒకసారి తలస్నానం చేసి దేవుడి గదిని శుభ్రం చేసుకోవాలి. ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో 2 దీపాలు వెలిగించాలి. ఇత్తడి లేదా రాగి పాత్రలో పసుపు నీళ్లు కలిపి ఇల్లంతా చల్లాలి. ఆ తర్వాత గుడికి ఎళ్ళి నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయడం, వీలైతే గోదానం లేదా అన్నదానం లాంటివి చేయాలి. చూసారా, మన భయాన్ని భక్తిగా మార్చుకోవడానికి ఇవి ఎంత చక్కటి పరిష్కారాలో! ఈ శకునాలు మనల్ని రక్షించడానికి వచ్చిన హెచ్చరికలే కాని మనల్ని నాశనం చేసేవి కావని మనం అర్థం చేసుకోవాలి. ఈ సోర్స్ మెటీరియల్లో ఉన్న ఒక అద్భుతమైన వాక్యం ఈ మొత్తం శాస్త్ర సారాంశాన్ని మన కళ్ళక్కడుతుంది. అదేంటంటే, ఒక చిన్న ప్రార్థన, ఒక చిన్న దీపారాధన సమస్త అరిష్టాలను బూడిద చేస్తాయి. దేవుడికి భక్తి కావాలి, భయం కాదు. అద్భుతంగా ఉంది గదూ! స్వచ్ఛమైన విశ్వాసం, చిన్ని చిన్ని పనులే ఎలాంటి నెగటివ్ శకునాన్నైనా ఎదుర్కోవడానికి మనకు శ్రీరామ రక్ష అనేది స్పష్టం చేస్తుంది. ఇక ముగింపుగా మీకొక చిన్న ప్రశ్న: రేపు రాత్రిపూట ఎప్పుడైనా నిశ్శబ్దంలో ఒక బల్లి టిక్ టిక్ మని శబ్దం చేస్తే దాన్ని కేవలం ఒక చిన్న ప్రాణి చేసే సౌండ్లాగా వదిలేస్తారా, లేక ఈ అనంత విశ్వం మనకోసం పంపుతున్న ఒక స్పెషల్ మెసేజ్లాగా రిసీవ్ చేసుకుంటారా? మన రోజువారీ జీవితాల్లో మనం పెద్దగా పట్టించుకోని విషయాల్లో ఎంత అపారమైన ప్రాచీన జ్ఞానం దాగి ఉందో కదా! ఈ ప్రకృతి ఇచ్చే చిన్న చిన్న సిగ్నల్స్ని గమనిస్తే చాలు, మన జీవితాలను మరింత జాగ్రత్తగా, పాజిటివ్గా ముందుకు తీసుకెళ్లొచ్చు. ఈ అద్భుతమైన విశ్లేషణలో ఇప్పటివరకు నాతో పాటు ప్రయాణించినందుకు ధన్యవాదాలు. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. దయచేసి లైక్ చేసి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మద్దతు ఎల్లప్పుడూ కావాలి.